జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. దీపక్ విజయాంబికలకు సాయం చేయబోయి రాజు మనసులో చోటు కోల్పోయినా ఇప్పుడు ఏం చేయాలో తోచట్లేదు. బుర్ర బద్దలైపోతుంది. ఇక రాజు నన్ను క్షమించుడేమో. రేణుకా, రాజు మ్మ్, నన్నే పిలిచినవా రాజు? అవును. నా కోసం వచ్చినవా? మ్మ్, న- నన్ను తిట్టాలని వచ్చావు కదా. గిట్ల చేసినందుకు నన్ను మన్నించు రాజు. నువ్వు చాలా మంచిదాను రేణుక. నువ్వు నా కోసం చేసే పనుల్లో తప్పున్నా నా మీద నీకున్న ప్రేమే కనిపిస్తుంది. కానీ మందారం విషయంలో ఆ దీపక్ విజయాంబికలకు ఎందుకు హెల్ప్ చేస్తున్నావో అర్థం కావడం లేదు. అది నువ్వు కాదు రేణుక. నువ్వు నీలా ఉంటేనే బాగుంటావు, నాకు కూడా నచ్చుతావు. అందుకే ఒక్కసారికి నన్ను మన్నించు రాజు. ఇంకెప్పుడు ఇలాంటి గలీజ్ పనులలో ఏలుబెట్టా. చూడు, అనవసరంగా మందారం అమ్మా నాన్న కిడ్నాప్ చేసి దాచావు. వాళ్ళ స్వార్థానికి వాళ్ళు నిన్ను వాడుకుంటున్నారు రేణుక. అందరి దృష్టిలో నువ్వు చులకనైపోవడం నాకు నిజంగా ఇష్టం లేదు. అందుకే చెప్తున్నాను కదా రాజు, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకుండా బుద్ధిగా ఉంటాను. ఇంక మీదట చేయవని నాకు నమ్మకం ఉంది రేణుక. కానీ ఇంతకు ముందు చేసిన తప్పుల్ని కూడా సరిదిద్దుకోవాలి కదా. అప్పుడే కదా అందరి దృష్టిలో, ముఖ్యంగా నా దృష్టిలో ముందులా మంచి రేణుక అనిపించుకుంటావు. అందరి దృష్టిలో నేను ఎట్లున్నా నాకేం ఫరక్ పడదు రాజు. నీ దృష్టిలో ఎట్లున్నానన్నదే నాకు ముఖ్యం. చెప్పు రాజు, నేనేం చేయాలి? ఆ మందారం అమ్మా నాన్నల్ని ఎక్కడ దాచావో చెప్పు. అమ్మా నాన్న లేక, అయిన వాళ్ళు లేక ఆ మందారం ఎంత కష్టపడుతుందో చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. నీ గుండె తరుక్కుపోతే నా గుండె మాత్రం సంతోషపడుతుందో చెప్పు. అందరూ అమ్మా నాన్నల్ని మా పాత ఇంట్లో పెట్టాను. నిజం చెప్పు రేణుక. ఆ, నిజం రాజు. మా అమ్మ తోడు. నువ్వు కొంచెం ప్రేమగా మాట్లాడితే చాలు, ప్రాణమే ఇచ్చేలా ఉంది. అలాంటిది నిజం చెప్పదా? ఏంది రాజు ఇది? నువ్వు ప్రేమగా నటించావా? చెప్పు రాజు, నటించినవా? అందరూ చెప్తుంటారు నటనలో, గెటప్లో నీ తర్వాతే ఎవరైనా అని. ఇద్దరు కలిసి నన్ను ఇంత మోసం చేస్తారా? చెప్తా నాకు మీ పని. రాజు, కాపాడండి! కాపాడండి! అమ్మా! అమ్మో! పెద్దయ్య గారు రమ్మన్నారంట. అవును రాజు, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఫైల్స్ అన్నీ సీఎం క్యాంప్ ఆఫీస్లో సబ్మిట్ చేయమని కాల్ వచ్చింది. అవన్నీ ఎక్కడున్నాయో నీకు తెలుసు కదా. తెలుసు పెద్దయ్య. వెళ్ళవన్నీ తీసి నాన్నెందుకు నన్ను ఇంత కోపంగా చూస్తున్నారు? నాన్న, నీళ్ళు తాగండి.
ఎందుకు నాన్న ఇలా ఉన్నారు? మందారం అమ్మా నాన్నల్ని ఆ దీపక్కి అక్కడి నుండి తప్పించుంటాడు. ప్లీజ్ ఆ రేణుకి ఈ దీపక్కి తప్ప ఎవరికీ తెలీదు. నమస్కారం మినిస్టర్ గారు. నమస్కారం అండి, కూర్చోండి. సుమా, కాఫీ పట్రా. వస్తున్నామని ఒక్క మాట కూడా చెప్పలేదు జగన్నాథరావు గారు. ఎలా అయితే ఏమిలేండి, సమయానికి వచ్చారు. ఇంకొక అరగంట అయితే నేను క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిపోయేవాడిని. అవునా? అయితే మా టైం బాగుంది. అక్క, ఆ తమ్ముడు కూర్చో అక్క. ఈవిడ మా అక్కగారు విజయాంబిక. నమస్కారం అండి. నమస్కారం అండి. నా మేనల్లుడు దీపక్. కూర్చో బాబు. నమస్తే. పర్వాలేదు, కూర్చో. చెప్పాను కదక్క, పెళ్లి మీ అల్లుడే కదా? మొన్న టీవీలో చూసాం. వీళ్ళిద్దరి జంట చాలా ముచ్చటగా ఉంది. మీది చాలా పెద్ద మనసు మినిస్టర్ గారు. అసిస్టెంట్ని అల్లుడు చేసుకోవడం అంటే మాటలా చెప్పండి. సరే, మీరు బయటికి వెళ్లే పనిలో ఉన్నారు. మా వల్ల అంతరాయం కలిగినందుకు క్షమించండి. చచ్చా, అవేం మాట్లాడండి. అనుబంధాలు పెంచుకోవడానికి ఆత్మీయంగా వచ్చారు. అంతరాయం ఏమీ లేదు. ఇంతకీ మా మేనల్లుడు మీకు నచ్చాడో లేదో చెప్పలేదు. ఇతను మీ మేనల్లుడు. అంతకు మించిన అర్హత ఏముంటుంది మినిస్టర్ గారు? అయినా వాళ్ళకి మేము ఇష్టమో లేదో కనుక్కోండి. మా తమ్ముడు తెచ్చిన సంబంధం కాదంటావా? మా బాగు గురించి మాకంటే మా తమ్ముడే ఎక్కువ ఆలోచిస్తాడు. మాకు ఇష్టమే. సరే సూర్యప్రతాప్ గారు, మంచిలో చూసి ముహూర్తాలు పెట్టుకుందాం. వెళ్ళొస్తామండి. మంచిదండి, పదండి. అయ్యో, మీరెందుకండి? ఓకేనండి, పదండి. ఏంటి మమ్మీ, దొడ్లో కట్టేసిన గేదెని అనుకుంటున్నారా? ఎవరిష్టానికి వాళ్ళు అడుగుతున్నారు. మన ఇష్టాలతో సంబంధం లేదా? వాళ్ళకి మంచి ముహూర్తం దొరికేలోపు మనకి మంచి టైం రాదంటావా? ఈ గండం గడవడానికి అలా చెప్పాను. నువ్వు వర్రీ అవ్వకు, పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.